కెనడా ప్రైమ్ మినిస్టర్గా మెక్ కార్నే ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో 10 సంవత్సరాల జస్టిన్ ట్రూడో పరిపాలనకు తెరపడింది. 2 నెలల క్రితం కెనడా ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో తన రిజిగ్నేషన్ ప్రకటించారు. తనకన్నా ఎలిజిబుల్గా ఎవరైనా ఉంటే, ఆల్టర్నేటివ్ దొరికితే తను ప్రైమ్ మినిస్టర్గా తప్పుకుంటానని చెప్పి జస్టిన్ ట్రూడో అనౌన్స్ చేశారు. ఇప్పుడు వాళ్ళ పార్టీ లిబరల్ పార్టీ ఏదైతే ఉందో మెక్ కార్నేను ఎన్నుకుందనమాట. మెక్ కార్నే కెనడాకు ప్రధాని అయ్యారు. అక్టోబర్లో కెనడాలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ లోపే కెనడా పైన చాలా ఒత్తిడి వస్తుంది అమెరికా నుంచి. ముఖ్యంగా కెనడాని అమెరికాలో 51 రాష్ట్రంగా మార్చుకుంటామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ సరదాగానే చాలాసార్లు చురకలు అంటించారు. అంతేకాదు కెనడా పైన టారిఫ్ యుద్ధం కూడా ప్రకటించారు. ఇవన్నీ కూడా 2-3 అంశాలు కెనడాలో మనసులోకి వెళ్ళిపోయాయి అనమాట. ముఖ్యంగా కెనడా సోవరిటీ ఇష్యూ, అక్కడ ప్రజల్లో మనసుల్లో కెనడా సార్వభౌమాధికారం అంటే అమెరికా ఎవరు, కెనడాని 51st స్టేట్గా చేసుకుంటా అని చెప్పడానికి. రెండోది కెనడా పైన విపరీతమైన టారిఫ్లు. వీటన్నిటిని తట్టుకుని ఈ ప్రెషర్ తట్టుకుని కెనడా ఇప్పుడు బయటపడాలి. అంతేకాదు కెనడాలో ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఇప్పటి వరకు కూడా ఏదైతే పార్టీ ఉందో మెక్కార్నీ పార్టీ, ఇంతకుముందు జస్టిన్ ట్రూడో పార్టీ చాలా ఫేడ్ అవుట్ అవుతూ వచ్చింది. ఈ పార్టీ యొక్క రేటింగ్స్ పడిపోయాయి అనమాట. కానీ ఇప్పుడు ఈ పార్టీ పుంజుకుంటుందని మనకు అర్థమవుతుంది. లిబరల్ పార్టీ కూడా మనందరూ తెలుసు కెనడాలో కోalition గవర్నమెంట్ ఇప్పుడు దాకా కూడా కెనడాలో ఏ పార్టీకి కూడా పూర్తి స్థాయి మెజారిటీ లేదనమాట. జస్టిన్ ట్రూడో పార్టీ కూడా చాలా చిన్న మైనారిటీ పార్టీస్తో కూడా కోalitionలోకి వెళ్ళాలని పరిస్థితి అనమాట. ఈ టైంలో మెక్ కార్నీ ఈయన ఫార్మర్ బ్యాంకర్, కెనడియన్ బ్యాంక్లో పనిచేశారు, లండన్లో కూడా పనిచేశారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కానీ కెనడా బ్యాంక్స్లో కానీ పనిచేశారనమాట. ఈయనకి ఎకనామిక్స్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, బ్యాంకింగ్ రంగంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. నెక్స్ట్ వీకే కెనడియన్ ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి వారమే ఆయన లండన్, ప్యారిస్ వెళ్తున్నారు. అక్కడ యూరోప్తో స్ట్రెంథన్ చేసుకోవడానికి టైస్ అనమాట. దీంతో పాటు డొనాల్డ్ ట్రంప్ విషయంలో ఏదైతే ట్రంప్ టారిఫ్స్ ఉన్నాయో, కెనడా రిటాలియేటరీ టారిఫ్స్ సంబంధించిన ఆలోచనలు ఉన్నాయో, వీటికి సంబంధించి కొత్త ప్రైమ్ మినిస్టర్ మెక్ కార్నీ ఎవరైతే ఉన్నారో అమెరికాతో డొనాల్డ్ ట్రంప్తో కొంత సామరస్యంగానే ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా 2 అంశాలు, ఒకటి ఎకనామిక్ స్టెబిలిటీ, రెండోది కెనడియన్ సోవరిటీ. ఇవన్నీ పక్కన పెడితే జస్టిన్ ట్రూడో వెళ్ళిపోయాడు కాబట్టి ఇండియాకు కూడా కొంత బ్రీతింగ్ టైం స్పేస్ దొరుకుతుంది కెనడాతో టైస్ ఇప్పటి వరకు గత 2-3 సంవత్సరాల నుంచి బాగా లోలో ఉన్న ఇండియా ఖలిస్తాన్ అంశం, నిజ్జర్ హత్య కేసు, వీటన్నిటిపైన కూడా జస్టిన్ ట్రూడో చేసిన కామెంట్స్ ఇండియాకి ఎగనెస్ట్గా ఉన్నాయి. ఇప్పుడు మెక్ కార్నీ వచ్చారు కాబట్టి ముఖ్యంగా ఇండియన్ ఓట్ బ్యాంక్ కూడా అక్కడ చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా సిక్ ఓట్ బ్యాంక్ కూడా అక్కడ ఎలక్షన్స్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇండియా పాలసీలో కూడా కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇండియా కూడా కెనడాతో టైస్ బలపరచుకోవడానికి ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. కెనడా కూడా యూరోప్లోని రకరకాల దేశాలతో డిప్లొమాటిక్ టైస్ని పెంచుకునే అవకాశం కూడా కనిపిస్తోంది.